ఎక్స్ట్రోవర్ట్ అమ్మ 10 మందిలో తీసుకెళ్ళి ఎగరమన్నా ఎగిరేసిద్ది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రౌండర్ చింటూ. మా ఫ్రెండ్స్ మాకు కాల్ చేసి అయితే కలుద్దాం అని అన్నారు. సరే అని చెప్పేసి అన్నాను. ఇంకా పాలకొల్లు స్వీటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారనమాట. స్వీటీకి నా గురించి కంప్లైంట్స్ అన్ని చెప్తున్నారు. అలాగే నా మీద రూమర్స్ కూడా క్రియేట్ చేసి చెప్తున్నారు. మా క్లాస్ కనపడుతుంది వచ్చేసరికి స్వీటీ పక్కన ఉన్నది మమత, ఇంకా తన పక్కన ఉన్నది అయితే శ్రేయ. వీళ్ళిద్దరు కూడా నా క్లాస్మేట్స్. మా ఫ్రెండ్షిప్ చాలా వెరైటీగా ఉంటది. మొన్న ఐస్ క్రీమ్ తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా. మొన్న ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు పెట్టాం ఇంకా, చూడలేదా వీడియో? ఇంకా మమత అయితే నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేదంట ఫస్ట్ ఇయర్ నుండి. సో అలా ఇంకా సెకండ్ ఇయర్లో అయితే మాట్లాడింది, కానీ అప్పుడప్పుడు అలా అలా మాట్లాడేవాళ్ళం అంతే. ఇప్పుడు కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్వీటీని కలవడానికి. ఎందుకంటే స్వీటీ ఆ రీల్స్ అవన్నీ చూసేదనమాట, మంచిగా ఉండే అని చెప్పేసి కలుద్దామని ఇట్లా మీట్ అయ్యాము. పార్టీ ఏది? మీ కళ్యాణ్ గెలిచాడు, తనుజ ఓడిపోయింది. తనుజ ఓడిపోయిందిగా. ఇంకా శ్రీయ అయితే ఆ సిగ్నేచర్ డే రోజు మాత్రమే మాట్లాడాను, అంతకుముందు ఎప్పుడు అసలు మాట్లాడలేదు. ఇక్కడే నాచుకి కనపడుతుందా మమత? అది మమ్మల్ని పెళ్ళికి రమ్మని బయట నుంచో పెట్టేశారు గాయ్స్ ఇక్కడ. ఇంకా మమత అను శ్రేయ వాళ్ళకి రిసెప్షన్ ఏదో ఉందని అయితే వెళ్ళారు. బయటకు వెళ్దాం, అక్కడికి రమ్మన్నారు. మనకు కూడా ఐస్ క్రీమ్స్ తీసుకొస్తే బాగుండు కదా. బయటైతే ఫుల్ చలిగా ఉంది. పెళ్ళికి వెళ్ళి వచ్చిన రిసెప్షన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా ఐస్ క్రీమ్స్ తింటున్నారు. మనకు కూడా ఐస్ క్రీమ్ తెస్తే బాగుండు కదా అని అనుకుంటున్నాము ఇద్దరం, స్వీటీ అను నేను. ఇంక ఇప్పుడు టైమే ఆల్మోస్ట్ 9 o'clock అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏదో ప్లేస్కి వెళ్ళాలి. ఇంకా నేను శ్రేయతో మాట్లాడడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే ఇది చాలా స్టార్టింగ్ అనమాట మేము మాట్లాడుకునేది. సో ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుకుందాము. సిగ్నేచర్ డే వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. దానిలో ఆల్రెడీ చెప్పాను మమత తోటి ఒక వ్లాగ్ ఖచ్చితంగా పాల్గొని ఒక మంచి పార్టీ చేసుకుని అయితే ఎంజాయ్ చేస్తామని. Those two girls are coming. మాకేది? సారీ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్ అండి. లైటింగ్ లోనే ఉన్నావు. పోనీ కలర్ పెట్టినా, ఫిల్టర్ పెట్టినా ఓకేనా? పర్లేదా? ముచ్చు మొహాలు వేసుకొని బాగా సెట్ అయ్యారు. ఆఫ్ కెమెరాలో ఉన్నప్పుడు మాత్రం తెగ మాట్లాడేస్తాం. మేము ఆన్ చేసినప్పుడు చెప్పవు ఏమి. అమ్మో సాంప్రదాయని శుద్ధ పూసిన అన్నట్టు చేస్తున్నావు. నువ్వు ఇంటర్వ్యూట్ అంటే ఎవరు నమ్మరు అసలు కాదు. పెళ్ళికి వచ్చాం ఫ్రెండ్స్, తెలియని పెళ్ళి పెళ్ళికి వచ్చాం ఫ్రెండ్స్. మా కోసం ఐస్ క్రీమ్ కూడా తెచ్చింది ఫ్రెండ్స్. భోజనాన్ని కూడా పిలిచాను ఫ్రెండ్స్, కానీ వాళ్ళే రాలేదు. పిలవలేదు ఫ్రెండ్స్, పిలిచాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు మమ్మల్ని బయటికి ఎక్కడికో తీసుకెళ్తుందంట, పాలకొల్లు ఎక్స్ప్లోర్ చేపిస్తుందంట మాతోటి. సో ఎంతవరకు చేపిస్తుందో చూద్దాం. సరే, 9:30. బాయ్. టైం వచ్చి 9:33. యా, లెట్స్ గో. ఇంక ఇప్పటి వరకు మేము ఉన్నదైతే శ్రీరామచంద్ర గార్డెన్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ హాల్, అది బైపాస్ రోడ్లో ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి అయితే టౌన్లోకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తుందని నాకు కూడా తెలియదు. యాక్చువల్గా నాకు చాలా తక్కువ రూట్స్ తెలుసు, ఎక్కువ సార్లు పాల్కొల్లు వెళ్ళినా సరే. ఇంకా స్వీటీ నేను ఒక బండి మీద వాళ్ళని ఫాలో అవ్వకుండా అయితే వెనకాల వెళ్తున్నాము. వీడియో తీయడానికి అక్కడికి వెళ్తున్నాము. మమత రైడర్ అంటే అమ్ముతారు, కానీ రైడర్ అంటే అమ్ముతారు. ఇంక ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఫంక్షన్ దగ్గర కూల్గా ఐస్ క్రీమ్స్ తిన్నాం కాబట్టి హాట్గా తిందాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇది మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో. పాలకొల్లో ఉంటుంది అనమాట బ్రౌనీ సమ్ కేక్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, ఎగ్జాక్ట్ నేమ్ అయితే నాకు గుర్తులేదు, కానీ అక్కడికక్కడే ప్రిపేర్ చేసి మనకి ఓవెన్లో పెట్టేసి దాని మీద క్రీమ్ అవన్నీ వేసేసి ఇస్తారు. దాని మేకింగ్ ప్రాసెస్ అదంతా ఎలాగో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా January 1st న్యూ ఇయర్కి అయితే కనుక కొత్త న్యూ అరైవల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఆఫర్స్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు.
ఖచ్చితంగా నువ్వు వచ్చేది ఏంటి అది కూడా వీడియో తీసావా? రైడర్ మమత అంత రైడర్ ఏం కాదు నీ అంత అయ్యి బాబాయ్ రైడర్ డ్రైవింగ్ రాదా? ప్యాసింజర్ ప్రిన్సెస్ కూడా నేను రైడర్ అయితే అంటే నేను నేర్చుకుందామని ట్రై చేస్తున్నా కానీ భయం. ఏంటది? డ్రైవింగ్. ఇంకా బ్యాటర్ అయితే వాళ్ళు ఆల్రెడీ రెడీ చేసి ఉంచుతారు. సో అలాగా ఒక బౌల్లో అయితే వేసి దానిలో ఓవెన్లో అయితే పెట్టారనమాట. అది ఓవెన్ లోపల చుట్టూ తిరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తే క్లారిటీగా. ఇంకా దీని పేరు వచ్చేసరికి మనకి మిడిల్ హౌస్ అని అయితే ఉంటుంది అక్కడ బోర్డు. ఇంకా బ్రోక్లెట్స్ అంటారు అనుకుంటా వీటిల్ని. నాకు అడ్రస్ అంతా క్లారిటీగా ఐడియా లేదు, కానీ మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే అయితే వస్తుంది నేను చెప్పిన నేమ్, మిడిల్ హౌస్ లేదా బ్రోక్లెట్స్ అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగా నచ్చింది నాకైతే. ఒకసారి మీరు ఖచ్చితంగా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇది హాట్ బ్రోక్లెట్ అనమాట. మీ ముందే తయారు చేసేసి ఇంకా పైన అలాగా చాక్లెట్ క్రీమ్ని వేసి దానిపైన వైట్ కలర్ క్రీమ్ని అయితే వేస్తారు. నాకు ఫ్లేవర్స్ అంతగా ఐడియా లేదు కానీ. అవును, భీమవరంలో ఉంది. ఆల్రెడీ మొన్న చింత తింటాను మొన్న వేసుకొని సరిపోతుంది. మళ్ళీ ఆల్రౌండర్ తింటాను గుర్తు చేస్తున్నాము వాళ్ళకి. సిగ్నేచర్ చంపాను అంటే నేను కూడా ఉన్నాను. అందరూ అలా తింటూ సబ్స్క్రైబర్ అది ఇది రాస్తారు ఆ రోజు. నాకు ఒకసారి ఆ టీషర్ట్ పట్టుకురండి. బ్యాగ్లోనే ఉంది. స్నాప్లా స్నాప్స్ వాడిద్ది, స్నాప్ చాట్. ఇంకా మా బ్యాక్గ్రౌండ్లో కుక్క అయితే వచ్చిందనమాట. ఎవడురా వీళ్ళంతా ఎంత టాలెంటెడ్గా ఉన్నారు అన్నట్టు అయితే ఒక లుక్ ఇచ్చి వెళ్ళింది మా అందరికి వెళ్ళి. అలా అనుకునే లోపల ఒక అన్న చేతిలో ఏదో చూసింది అనమాట. పాపం దాని వెనకాల పరిగెడుతుంది. ఇంకా ఇంకా రోడ్స్ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, మనకు అసలే అంత హెవీ డ్రైవింగ్ రాదు. మమత లాగా, మమత అయితే అసలు ప్రో డ్రైవర్ కింద అయితే డ్రైవ్ చేస్తాను. ఇంకా అందుకే అటు ఇటు ఊపుకుంటూ అయితే డ్రైవ్ చేస్తున్నాను. మొత్తానికి అయితే బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. ఎగ్జిబిషన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఉంటే బాగుండేది. మమతాని జైంట్ వీల్ అవన్నీ ఎక్కించేవాళ్ళం, ఎందుకంటే తనకు భయం అంట. అందుకని ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అయితే దాటిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇంక ఇది క్రిస్మస్ సీజన్ కదా, మధ్య మధ్యలో అయితే క్యారల్స్ జరుగుతున్నాయి. అలాగే సంక్రాంతికి కూడా సంబంధించి ఏంటో గంగిరెద్దులని చాలా నాటకాలు, అంటే రకరకాల గెటప్స్ వేసుకొని వస్తారు కదా, వాళ్ళందరూ కూడా కనపడ్డారు మధ్యలో. ఇంకా అందుకే మధ్యలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది కదా, బ్యాక్ తిప్పేసి వేరే రూట్ నుండి అయితే వెళ్తున్నాము. ఏంటో క్రిస్మస్ స్పెషల్ థింగ్ మరి ప్లమ్ కేక్ డ్రెస్ కొనుక్కున్నావా? ఎక్కడ? భీమవరమే పాల్గొన్నా. ఏ తర్వాత కలవా ఇంకా? ఓకే ఓకే. నిన్న ప్యాక్ చేసి అంటే లైట్ గా తీసాం, అంటే పార్టీ చేసుకున్నాం అనమాట. మేము ఫ్రెండ్స్ రూమ్మేట్స్ పార్టీ అంటే ఏం లేదు, జస్ట్ వండుకున్నాం మేమే. అవి లైట్ గా ఒక 7 minutes వీడియో వచ్చింది. వీళ్ళు పాలకొలు చూసుకుంటారు. అది ఎవరికి బాగుంటుందో చూద్దాం.
ఇంక ఇప్పుడైతే ఎడ్ల బజార్కి అయితే వచ్చాము. అక్కడ నుండి ఇక్కడ సంగీత ఎలక్ట్రానిక్స్ అని అంటారు. ఇంకా దీని పక్కనే మనకి లూథరన్ చర్చ్, ఆపోజిట్లో పార్క్, దాని పక్కన ఏఎస్ఎన్ఎం కాలేజ్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ దీని ఆపోజిట్లోనే పార్క్ ఉంటుంది, వెళ్దాం అనుకున్నామని క్లోజ్డ్ అనమాట. దానికి స్పెసిఫిక్ టైమింగ్స్ అయితే ఉంటాయి. సో దానికి కూడా ఒక సపరేట్ వ్లాగ్ అయితే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా చర్చ్ కూడా క్లోజ్డ్ అనమాట. అలా బయట నుంచొని మాట్లాడుకుంటున్నాము. ఇంటికి లేస్తావు స్వీటీ? 5:30 అంత సీన్ లేదు. 9 o'clock. కాలేజ్కి వెళ్ళేది ఎప్పుడు మరి సండేస్ 10. మమతా నువ్వు? 4 o'clock లేస్తాను నేను. అమ్మా, చర్చిని ముందు పెట్టుకొని అబద్ధాలు ఆడకూడదు. 11 ఎప్పుడు శ్రీయా? ఇట్స్ శ్రీయా టర్న్. స్వీట్ గా 12 కి లేస్తాను. 2 o'clock ఇంకా డైరెక్ట్ బ్రంచ్ ఇంకా నో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసి హిస్టరీ చెక్ చేసుకోండి. నాట్ ఈవెన్ వన్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే లైఫ్ టైం సెటిల్మెంట్ ఎవరికైనా. నైస్. హాస్టల్ వాళ్ళకి మిగిల్చేసావు బాగా. మిగిల్చింది వాళ్ళకి పొద్దున్న టిఫిన్ మిగిలిస్తా, నైట్ డిన్నర్ మిగిలిస్తా. అమ్మో. ఇంకా అది గైస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియో అయితే క్రేజీ ఉంటుంది. ఏం ప్లాన్ చేసామో కూడా మీరే చూడండి. పెట్టిన వెంటనే మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.